బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఉండే నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆమె కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య తన ఎమ్మెల్సీ పదవిని కొనసాగించాలా లేదా అన్న విషయంపై ఆమె దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తో పాటు ఇప్పటికే ఆమె ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేసే ముందు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దీనిపై అన్ని విధాలుగా ఆలోచించే అవకాశం ఉంది. కవిత 2014 నుంచి 2019 మధ్య నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. 2020లో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె పదవీ కాలం 2026 వరకు కొనసాగనుంది. కవిత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ముందు ఆయా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్య కాలంలో ఎదురవుతున్న పరాజయాలు, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి వేళ కవిత వ్యవహారం కీలకంగా మారింది. కవిత రాజీనామా చేస్తారా, పదవిలో కొనసాగుతారా అన్న ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ పరిణామాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని సమాచారం. కవిత తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది.